ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లాల్సిందే. నేను కూడా కోరుకుంటా వెళ్ళాలని. సరే ఆయన ఎందుకు వెళ్ళట్లేదో ఆయనకి తెలియాలి. సరే మైక్ ఇస్తాము రండి అని చెప్పి ఊరిస్తున్నా రాకపోతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అయిపోతుంది అని మామూలుగా చెప్తున్నా కూడా డిప్యూటీ స్పీకర్ గారు అసలంటూ ఆయన అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి వాయిస్ వినండి. వినండి ఇప్పుడు జోకు. బాబు బాబు నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను. బాబు బాబు నేను అరుణ్ జైట్లీని మాట్లాడుతున్నాను. జగన్ నా దగ్గరకు వచ్చి ఇవన్నీ అడిగాడు. రాష్ట్రం గురించి మాట్లాడలేదని మీకు చెప్పాడా? ఎంత జగన్ నా దగ్గరకు చూడండి ఆయన వేసిన జోక్కి వీళ్ళు ఎలా నవ్వుకుంటారు చూడండి. చూడండి ఫోన్ చేసి బాబు గారికి ఫోన్ చేసి బాబు బాబు నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను. బాబు బాబు నేను అరుణ్ జైట్లీని మాట్లాడుతున్నాను. జగన్ నా దగ్గరకు వచ్చి ఇవన్నీ అడిగాడు. రాష్ట్రం గురించి మాట్లాడలేదని మీకేం చెప్పాడా? మరి ఏంటయ్యా చూడండి అందరూ నవ్వడం. ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష, సన్నాయి నొక్కులు. అది అలా ఉంటుంది. ప్రతిపక్ష నేత అప్పుడు డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. కోడెల సుప్రసాదరావు గారు స్పీకర్. కేసులు పెట్టడం, రాజకీయాలలో ఇరికించడం ఇవేవి కొన్ని కొత్త ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రోజులు అదృష్టం కలిసి వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద 1000 పేజీల డాక్యుమెంట్ కోర్టుల దాకా వెళ్ళింది. కోర్టుల్లో టెక్నికల్ గ్రౌండ్స్ మీద అది సరే. ఇవన్నీ కూడా ఏంటంటే మామూలే. ఆక్వా పార్క్ మీద ఒకటి మాట్లాడాడు ఆయన. అసలు మీకు సోదాహరణంగా మళ్ళీ ఒకసారి పెడతాను, తర్వాత ఇంకోసారి జస్ట్ శాంపుల్. బడ్జెట్ మీద చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష. అరుణ్ జైట్లీ గారు లెటర్ ఆయన చదివి వినిపించాడు. మళ్ళీ ఇది కాదు కానీ ఆక్వా పార్క్ మీద మాట్లాడింది ఉంటుంది. సూపర్గా ఉంటుంది అన్నమాట. ట్రైన్ గన్స్ చూడండి. ఏమేమో మాట్లాడుతూ ట్రైన్ గన్స్ పట్టించారు. తప్పుడు ఎవిడెన్స్ అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇది జీవో నెంబర్ 19 అధ్యక్ష, చదివి వినిపిస్తా ఒక్కసారి. జీవో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రిలీజ్ detailed proposals thereby covering 10 lakh acres. Accordingly, proposals were submitted with estimated cost of 103 crores, Rain guns 103.50 crores towards 17 ఫిబ్రవరి 13వ తారీఖున ఇచ్చిన జీవో. 17 ఫిబ్రవరి చూడండి. దాని గురించి జీవో ఇస్తూ ఏమన్నారు? 10 రోజులకు ఒక్కొక్క రోజుకు 10 కోట్ల రూపాయలు రెయిన్ గన్స్ కోసం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. రెయిన్ గన్ను కొనడానికి 160 కోట్లు అయితే రెయిన్ గన్స్ ను ఆపరేట్ చేయడానికి రోజు 10 కోట్ల రూపాయలు ఆ కంపెనీలకు ఇచ్చారు. అది అలా డీటెయిల్డ్గా చాచి కొడతారనమాట. మీరు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు 14 నుంచి 19 దాకా అనేది మీరు ఒకసారి తీయండి. మీరు అలా వింటా ఉండిపోతారనమాట. మన వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి అసలు మాట్లాడటం రాదు, అసెంబ్లీలో ఇంకెలా ఉంటుంది అలా ఉంటుందని. ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రులు ఊరికనే అయిపోరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుంది. చంద్రబాబు గారిది ఒక బాణి, జగన్ది ఒక బాణి. ఆ జగన్ బాణి అసెంబ్లీకి ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తారు ఒకవేళ వస్తే. బాయ్.